చూస్తే హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో ప్రైవేట్ స్థలాలు సైతం ఆక్రమించడం కలకలం రేపింది. తాజాగా ఓ లేఅవుట్ ను కబ్జా చేసి ఫ్లాట్ యజమానులను సైతం లోపలికి రానికుండా కబ్జాదారులు చుట్టూ ఫెన్సింగ్ వేశారు. 2000 సంవత్సరంలో హుడా అనుమతితో లేఅవుట్ వేశారు. 79 ఫ్లాట్లను కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆ ఫ్లాట్ ఓనర్స్ తెలిపారు. అయితే ఈ లేఅవుట్ ను ఎన్ఎస్డి ప్రసాద్ అనే వ్యక్తి అగ్రికల్చర్ ల్యాండ్ అంటూ రాత్రి కబ్జా చేసి ఫెన్సింగ్ వేసినట్లు బాధితులు వాపోయారు. చేసేది లేక వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బాధితులు చర్యతో హైడ్రా యాక్షన్లోకి దిగింది. భారీ బందోబస్తు మధ్య కబ్జాదారుడి ఆక్రమణ గురించి హుడా లేఅవుట్ ను అధికారులు కాపాడారు. దీంతో స్పందించిన బాధితులు హైడ్రా రంగనాథ్ ఈ వ్యవస్థ స్థాపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు. అన్న వెనకరా మనదే అనుకోండి కాదు. హైడ్రా రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి మేము కలిస్తే ఆయన ఇమ్మీడియట్లీగా ఇందులో ఈ కేసులో చాలా నిజాయితీ ఉంది, వీళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి వితిన్ 1 వీక్ లో ఈ రోజు ఇంత ప్రోగ్రెస్ తీసుకొచ్చారు రంగనాథ్ గారు. ఆయనకి చాలా 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 థ్యాంక్స్. మా ఈ ప్లాట్లలో నిజాయితీ ఉంది, వీళ్ళు కష్టపడి సంపాదించుకున్నది, ఫలానా వాళ్ళు కబ్జా చేశారు ఇది అని చెప్పి ఆయన మనసుకి నిజాయితీ అనిపించి కరెక్ట్ అనిపించి మాకు న్యాయం చేశారు, చాలా న్యాయం చేశారు. వితిన్ 1 వీక్ లో ఇది ఎంత నిజాయితీగా ఉంటే ఆయన మనసుకి హత్తుకొని అంత ఇమ్మీడియట్లీగా వితిన్ 2 days లోనే అందరూ వచ్చి సర్వే చేసి అన్ని ఎంక్వైరీ చేసి ఫైల్స్ అన్ని చూసి ఆ ఆపోజిట్ అతన్ని పిలిచారు, మమ్మల్ని పిలిచారు. ఇద్దరు ఎదురెదురుకుండా మాట్లాడుకున్న తర్వాత ఆపోజిట్ పర్సన్ ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఏం అడిగినా కూడా ఆయన ఒక్క పేపర్ కానీ ఏమి చూపించలేకపోయారు. మేము కోర్టులో గెలిచినవి, ఆయన విడ్రా అయిన పేపర్లు మొత్తం కూడా రంగనాథ్ గారికి ఫైల్ ఇచ్చాము. ఆయన టీం ద్వారా మొత్తం స్టడీ చేసి వితిన్ 4-5 days లో ఇలా తీసుకొచ్చారంటే ఈ కేసులో ఎంత నిజాయితీ ఉందో మీరు కూడా అర్థం చేసుకోండి. థ్యాంక్స్ టు రంగనాథ్ గారు అండ్ రేవంత్ సీఎం గారు. ఇది హుడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇది 1998 లో హుడా కుకట్పల్లి మున్సిపాలిటీకి లేఅవుట్ అప్రూవల్ పంపించారు. కుకట్పల్లి మున్సిపాలిటీ 2001 లో అప్పుడు దీదని హుడా అప్రూవల్ పంపిస్తే హుడా అప్రూవ్ చేసిన తర్వాత ఈ బ్లాక్ టాపింగ్ రోడ్స్ ఎవ్రీథింగ్ వాటర్ సప్లై డ్రైనేజ్ లైన్లు వేసిన తర్వాత మేమంతా అంటే చిన్న ఎంప్లాయీస్, తర్వాత చిన్న ఉద్యోగులు, బిజినెస్ చేసే వాళ్ళంతా 79 ప్లాట్లు చేస్తే 79 ప్లాట్లు కొనుక్కున్నాం. ఇది 2001 లో మేమంతా కొనడం జరిగింది. 2007 midnight రాత్రికి ఆయన ప్రసాద్ అనేటతను ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి లోయర్ కోర్టులో తెచ్చుకొని దున్నేసిండు అదంతా. ఆ రోజు నుంచి మేము ఫైట్ చేయంగా 2024 సెప్టెంబర్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మాకు ఫేవర్గా ఇచ్చింది అన్నట్టు. ఇది ఆయన చేసింది నల్ అండ్ వాయిడ్ అని చెప్పి ఇచ్చేసింది. ఇవాళ మళ్ళీ పోయిన సోమవారం రోజు మేము హైడ్రాని అప్రోచ్ కావడం వల్ల హైడ్రా కమిషనర్ ఇవన్నీ మొత్తం వెరిఫై చేసి పోయిన బుధవారం రోజు ఆయన ఇన్స్పెక్షన్ చేసి ఈ రోజు డిమాలిషన్కి ఆర్డర్ పెట్టారు. కాబట్టి థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ అండ్ థ్యాంక్స్ టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి ల్యాండ్ గ్రాబర్స్ని టోటల్గా తుదముట్టించకపోతే మామూలు మనుషులకు చాలా కష్టం జీవించడం. దయచేసి ఈ విషయంలో మేమంతా కోరుకునేది ఒకటి, కమిషనర్ గారిని అండ్ చీఫ్ మినిస్టర్ గారిని ఇలాంటివి మళ్ళీ ఎక్కడ ముందు జరగకూడదు అనేటువంటి. దక్షిణ కాశీ కాళేశ్వరంలోని సరస్వతి